రే మురళి, ఏం చేస్తున్నారా ఒక్కడే గదిలో? బయటికి రా ఇటు. హలో బాస్, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు మాట్లాడేది? నేను నీ ముందున్న పుస్తకాన్ని. నువ్వు మాట్లాడతావా? హా. ఇది నిజమేనా లేక నా కళ? సరే చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ ఏ రైటర్, రచయితను. ఏం రాస్తుంటావు? నాలోని భావాలు, ప్రపంచానికి తెలియాల్సిన అనుభవాలు. మరి అవన్నీ ఎక్కడ రాస్తుంటావు? నీలోనే. అంటే నీ కథలతో నాకు ప్రాణం పోసినట్టే కదా. అవును, నిజమే. నా కథ నీకు ప్రాణం పోయగలిగింది కానీ తెరపైకి తీసుకెళ్ళలేకపోయింది. ఒరే బాబు, ఇప్పుడు దాకా ఎన్నో ఎమోషనల్ సీన్స్ తో ఏడ్పించావు. కొంచెం ఇప్పుడైనా గ్యాప్ ఇవ్వరా? అయ్యో సిగ్గు. అది సరే, నువ్వు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నావు? టైం వచ్చింది కాబట్టి. నీ టైమే బాగుంది, మరి నా టైం ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కావట్లేదు. నీ టైం కూడా రాబోతుంది, సిద్ధంగా ఉండు. పెన్ను పట్టానంటే ఇలాంటివి నేను కొంత రాస్తాను, కానీ ఎవరి కోసం రాస్తున్నానో తెలియట్లేదు. ఎవరో నమ్మట్లేదు, నటించడానికి వచ్చి మనసు మార్చుకొని వెళ్ళిపోతున్నారు. చివరికి నేనే హీరో, నేనే విలన్, నేనే హీరోయిన్. అప్పుడు చూడటానికి నువ్వు తప్ప నేను కూడా ఉన్నావు చెప్తున్నా. ఏం చేయమంటావు మరి? రోజు రోజుకి ఆశలు ఆవిరైపోతున్నాయి. నేనైనా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని ఫిక్స్ అయ్యా. మరీ ఎంత డిఫరెంట్ గా మాత్రం ట్రై చేయకూడదు. మరి ఇంకెలా చేయమంటావు? దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, చేస్తావా? ఏంటది? కానీ ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు, బట్ కొత్తగా ఉంటుంది. వావ్, కొత్తగానా? అది అది ఎలా ఉంటుందంటే, చెప్పు. అది నాతోనే. ఏంటి? నాతో సినిమా తీయచ్చు కదా. ఓచ్చా, అమ్మా, లవ్ యూ మా. ఏమంటావు, ఓకేనా? ఓ సిని, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకున్నావా? అయినా మనుషులకి 100 టేకులు తీయాలి, ఇక మీరైతే అయినట్టేగా. అయినా రాసేసి చింపేసి పడేసే మీరు కూడానా? చా. ఓయ్, అసలు ఏం తెలుసు మా గురించి? నువ్వు రాసే ప్రతి కథని ఫీల్ అయ్యా. నువ్వు నవ్విస్తే నవ్వాం, ఏడిపిస్తే ఏడ్చాం, పిల్లని చూపిస్తే కోప్పడ్డాం. నువ్వు రాసే ప్రతి కథలో మమ్మల్ని మేము చూసుకున్నాం. అసలు ఏం తెలుసయ్యా నీకు? నువ్వు రాసేసి చింపేసిన ప్రతిసారి ఫీల్ అయ్యాం. ఇంకో మంచి సీన్ రాసుంటే కథలో ఒక భాగం అయ్యేవాళ్ళం. మనుషులకే కాదు, ఫీలింగ్స్ మాకు కూడా ఉంటాయి. మీరు ఎన్ని చేసినా భరిస్తాం, మాలో మేము బాధపడతాం. సరే, ఒకసారి నువ్వేం చేయగలరో చూపించు, చూద్దాం. అయితే సరే, మా ప్రపంచంలోకి వెళ్దాం పదా. మీ ప్రపంచమా? అవును, మీరెప్పుడూ చూడనటువంటి కొత్త ప్రపంచం. లెట్స్ గో. హలో సార్, ఎన్నిసార్లు చింపేశారు సార్ నన్ను? అయినా బాధలేదు సార్, ఎన్నో కొత్త పరిచయాలు చేర్చేద్దాను. థ్యాంక్ యూ సో మచ్. హలో బాస్, కొత్త ఆలోచనలు రాక ఎన్నిసార్లు నవ్వులేకపోతున్నాను. అయినా బాధ లేదు, ఎన్నో కొత్త కథలకి ప్రాణం పోసే అవకాశం ఇచ్చినందుకు ఫుల్ ఎంజాయ్. నమస్తే అన్న. మా మీద కూర్చొని మీరు ఎంత ఎమోషనల్ సీన్స్ రాశారో తెలియదు, కానీ మాకు మాత్రం సీటు చినిగిపోయేది అనుకోండి. యూ విల్ బి ఏ బెస్ట్ 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 డైరెక్టర్. హలో బాస్, ఎలా ఉంది? హలో బాస్.
దొరికిందే, నా జన్మ ధన్యమైంది. నా కథలను ఎవరూ అర్థం చేసుకోలేదు, కానీ మీలోని నిజమైన భావనలు కనిపిస్తున్నాయి. నీ కథలే ఇప్పుడు మాట్లాడుతున్నాయి బాస్, ఒక పుస్తకం రూపంలో. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనతో ఎవరున్నా లేకపోయినా కథలు మాత్రం మనతోనే ఉంటాయి. పుస్తకం రూపంలోనూ, సినిమా రూపంలోనూ, మన జీవితం రూపంలోనూ. ఈరోజు నా కళకి ప్రాణం పోసావు, ఒకరోజు నీ కథకి ప్రాణం పోస్తాను. ఇట్లు మీ మురళీకృష్ణ ఇమ్మడి. Next video will be coming soon. Until then, please subscribe to my channel. Thank you for watching.